తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే అనంతపురం, హిందూపురం ఈ 2 సీట్లు ఇస్తుందా భారతీయ జనతా పార్టీకి? ఒకటి, పొత్తు పెట్టుకోకపోతే మాత్రం పరిపూర్ణానంద అదృష్టవంతులు స్వామీజీ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కదిరి సీటు చాంద్ భాష అడుగుతున్నారు, దాదాపుగా ఓకేనే. మైనార్టీలకు తెలుగుదేశం ఎప్పుడు సముచిత స్థానం కల్పిస్తుంది. చంద్రబాబు నివాసానికి వచ్చిన భాష చెప్పిన మాట అది. కదిరి అసెంబ్లీ లేదా హిందూపురం లోక్సభ టికెట్ ఆయన ఆశిస్తున్నారు. ఒకవేళ కనుక హిందూపురం లోక్సభ సీటు తెలుగుదేశం పార్టీ చాంద్ భాషకి ఇస్తే, భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే, పరిపూర్ణానంద స్వామి ఎంపీ క్యాండిడేట్ అయితే, అదేదో అంటారు కదా, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారని, అట్లాంటి అద్భుతమైంది పోలరైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరుగుతుంది అక్కడ. హిందూపురం లోక్సభ, కదిరి అసెంబ్లీ ఇస్తే ఇవ్వచ్చేమో, అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే లోక్సభ కనుక హిందూపురానికి ఇచ్చి బీజేపీ ఒంటరిగా పోటీ చేయడానికి ఓకే అయితే మాత్రం మొత్తం రాజకీయం మారిపోతుంది. హిందూ ముస్లిం పోలరైజేషన్ జరుగుతుంది. ఎందుకంటే ముస్లిం అభ్యర్థి వస్తే ముస్లింలు అంతా పోలరైజ్ అవుతారు. అప్పుడు మరి హిందువులు కూడా పోలరైజ్ అవుతారుగా ఆటోమేటిక్గా. 80% ఉన్న హిందువులు పోలరైజ్ అయితే పెద్ద ఇష్యూ అవుతుంది. అది మామూలుగా అయితే సాధ్యం కాదు. మొహమాట పడి మాట్లాడడానికి వెనకాడుతుంటారు, ముస్లిం ఓట్లు పోతాయని. పరిపూర్ణానంద స్వామి కాబట్టి ఆ మొహమాటం ఏం లేదు, స్వామీజీ కాబట్టి అసలు మొహమాటం ఉండదు. ఆ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది పోలరైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ వైపు. ఇక్కడ అదృష్టం కలవాలంటే బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలి, చాంద్ భాషకి అక్కడ లోక్సభ స్థానం ఇవ్వాలి. అప్పుడు పరిపూర్ణానంద గారికి పనికి వస్తుంది.